భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గత వారం రోజులుగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు సుమారు 18 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లలో శిలాతోరణం వరకు పొడిగింపబడ్డాయి. అయితే క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు నిరంతరం అన్నప్రసాదం, తాగునీరు, పాలు, మజ్జిగను అందజేస్తున్నారు. మరోవైపు అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి పాదాల మీదుగా కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. తిరుమలలో తాజా పరిస్థితులు, భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి దేశ నలుమూల నుంచి భక్తులైతే కన్నా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వేసవి సెలవులు రావడం, అందులోనూ పోటీ పరీక్ష ఫలితాలు రావడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులైతే కన్నా తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే ఇవాళ శ్రీవారిని దర్శనానికి సుమారు 18 గంటలకు పైగా సమయం పడుతుంది. వైకుంఠంలో ఉన్నటువంటి అన్ని క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. భక్తులందరూ కూడా శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నప్పటికీ కూడా అయితే భక్తులందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా టీటీడీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి అయితే పాలు, నీరుతో పాటు అన్నప్రసాదాలు, జలప్రసాదాలు అందిస్తున్నారు. ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ అధికారులు అయితే కన్నా అన్ని సౌకర్యాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అయితే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి అన్న దానిపైన అదనపు ఈవో అయితే వెంకయ్య చౌదరి అయితే కన్నా క్యూ లైన్ల వద్దకు వెళ్ళి అయితే భక్తులందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీస్ అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అన్నదానిపైన కూడా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అయితే కన్నా తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళేటువంటి భక్తులకు సౌకర్యాలు ఎలా అందుతున్నాయి, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి తోపులాట జరగకుండా భక్తులకు అందిస్తున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్న దానిపైన క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలుసుకునే విధంగా అయితే క్యూ లైన్లో తిరుమలలో ఉన్నటువంటి గ్రిగు రోడ్లో ఉన్నటువంటి క్యూ లైన్ నుంచి కూడా అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళేటువంటి అన్ని క్యూ లైన్లు అయితే నారాయణగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి క్యూ లైన్లు అన్నీ కూడా అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన వెళ్ళి అయితే భక్తుల సౌకర్యాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే టీటీడీ అలాగే పోలీస్ శాఖ ఇద్దరు కూడా సమయంతో అయితే భక్తులకు సౌకర్యాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము తిరుపతిలో ఉన్నటువంటి శ్రీవారి కాలినడకన వెళ్ళేటువంటి భక్తులు అయితే మనం చూడొచ్చు. అయితే అధిక సంఖ్యలో అలిపిరి వద్ద భక్తులు చేరుకున్నారు. అయితే తిరుమలకు వెళ్ళటానికి అయితే కన్నా భక్తులందరూ కూడా నడుచుకుంటూ వెళ్తుంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా అలిపిరి శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేకంగా పూజలు ఆచరించి అయితే ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ పెడుతూ అయితే తిరుమలకు చేరుకుంటుంటారు. అయితే ఒక్కసారిగా భక్తుల రద్దీ అయితే కన్నా అధికంగా కనబడుతుంది. అయితే గత వారం రోజులుగా తిరుమలలో అయితే కన్నా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. ప్రతిరోజు కూడా సుమారు 80,000 నుంచి 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే వేసవి సెలవులు కావడం, అయితే పోటీ పరీక్ష ఫలితాలు రావడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటుంటారు భక్తులు. వాళ్ళందరూ కూడా అయితే స్వామివారిని దర్శించుకోవడానికి సొంత వాహనాలతో వస్తున్నప్పటికీ కూడా అయితే టీటీడీ ఏర్పాటు చేసినటువంటి బస్సు సౌకర్యాలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వారందరూ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తుల్లో అధిక సంఖ్యలో నడక మార్గాన్ని కూడా వెళ్తూ ఉంటారు. అయితే శ్రీవారి పాదాల చెంత అలిపిరి నుంచి వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. మరోవైపు శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి శ్రీవారి పాదాల చెంత కూడా అయితే అక్కడి నుంచి కూడా భక్తులు అయితే అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోవిందా, నా పేరు వంశకృష్ణ అండి. హైదరాబాద్ నుంచి వస్తున్నాం విత్ ఫ్యామిలీ తోటి. మొత్తం 5 మెంబర్స్ ఎక్కుతున్నాం స్టెప్స్. మాకు రేపు దర్శనం ఉందండి. సో మా బేబీ మొక్కుండే, మా పాపది. లాస్ట్ ఇయర్ మేము ఇద్దరం వచ్చాం, ఇప్పుడు మా బేబీతో వస్తున్నాం. గోవిందా, మేము ప్రతిసారి నడుచుకుంటూ వెళ్తామండి. లాస్ట్ టైం మిస్ అయింది, ప్రతిసారి నడుచుకుంటూ వెళ్తాము. అవునండి, కానీ మేము 3 months ముందే బుక్ చేసుకున్నాము అలాట్మెంట్ కూడా అన్ని. సో అందుకే ఇప్పుడు మన 3 months వెయిట్ చేయలేమనేసి ఫాలో అవుతున్నాం.
నా పేరు శ్రీదేవి అండి. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. అదే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మాకు మొక్కు ఉంది పాప గురించి అని చెప్పేసి ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలని మొక్కుకున్నాము. మొక్కు కంప్లీట్ చేసుకుంటున్నాము. అంటే ఎలా స్వామివారికి నడుచుకుంటూ వెళ్ళి మొక్కోవాలనుకుంటున్నారు కదా? అది మేము అట్లా మొక్కుకున్నాం అనమాట. మా పాపను బాబా ఎవరైనా అయితే అట్లా నడుచుకుంటూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మొక్కుకున్నాము. ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. సేవ కూడా ఉంది మాకు. రేపు సేవ అయినాక దర్శనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరూ కూడా దేశ నలుమూల నుంచి తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. వారందరూ కూడా స్వామివారి దర్శనానికి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు వస్తుంటారు. మరోవైపు సర్వదర్శనానికి కూడా భక్తులు అయితే అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అయితే సర్వదర్శనం టోకన్ లేని భక్తులకు అయితే కన్నా సుమారు 18 గంటల సమయం ఇవాళ పడుతున్నప్పటికీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అయితే కన్నా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అయితే జలప్రసాదం, అన్నప్రసాదంతో పాటు అయితే పాలు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి పాలు కూడా అందిస్తున్నారు. అయితే ఎండ తీవ్రత దృష్ట్యా అయితే క్యూ లైన్లలో ఫ్యాన్లు ఏర్పాటు చేయడం, చలవ పందులు వేయడం వంటి కార్యక్రమాలు కూడా టీటీడీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అయితే తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా టీటీడీ చెప్తున్నటువంటి సూచనలు పాటిస్తూ అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. అయితే క్యూ లైన్లో ఎలాంటి తోపులాటలకు ఆస్కారం లేకుండా కూడా అయితే భక్తులందరూ పాటించాలి. అయితే టీటీడీ ఇచ్చినటువంటి సూచనలు పాటించాలి అని చెప్పి ఒకవైపు టీటీడీ అధికారులు, మరోవైపు పోలీస్ శాఖ కూడా సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇవాళ శనివారం కావడంతో భక్తులు అయితే కన్నా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే తిరుమలకు వెళ్ళేటువంటి నడక మార్గాలు కూడా గోవిందనామస్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులందరూ కూడా ఉదయం నుంచే నడక మార్గంలో వెళ్ళేటువంటి భక్తులతో అయితే కన్నా అలిపిరి శ్రీవారి పాదాల మార్గం కావచ్చు, అదే శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి మెట్ల మార్గం కూడా అయితే భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. మరోవైపు తిరుమలలో అయితే కన్నా అయితే స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది ఇవాళ. మరోవైపు అయితే సామాన్య సర్వదర్శనం టోకన్ లేని భక్తులు కూడా అయితే క్యూ లైన్లో అయితే టీటీడీ చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ అయితే సమయం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పి కన్నా టీటీడీ అధికారులు అయితే కన్నా సూచించిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుమల నుంచి.